కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని ప్రస్తుతం పేటీఎంకి సమస్య. చైనాను నమ్ముకున్నందుకు పేటీఎంని నమ్ముకున్నటువంటి ఎవరైతే ఈ పెట్రోల్ బంకులు, చిరు వ్యాపారులు వీళ్ళందరికీ కూడా సఫర్ కాబోతున్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా ఆగిపోతే ఇప్పుడు చాలామంది టోల్ గేట్లు కూడా పేటీఎంతో టైఅప్ అయి ఉన్నారు. గబక్కన ఆగిపోయి రోడ్డు మీద నిలిచిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ మాత్రం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో శక్తికాంత్ దాస్ చాలా స్పష్టంగా చెప్పారు, పేటీఎం చర్యల్ని తాము సమీక్షించాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. సమగ్ర అంచనా తర్వాతే ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఫిన్టెక్ రంగానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం. ఆ టైంలో ఆర్థిక స్థిరత్వం, కస్టమర్ల ప్రయోజనాలు పరిరక్షించడం వంటి వాటికి మేము కట్టుబడి ఉన్నాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద విధించిన ఆంక్షలను సమీక్షించే అవకాశం దాదాపు లేనట్టేనని తేల్చి చెప్పారు. మరియు పేటీఎం వ్యవహారం మీద కేంద్ర బ్యాంక్ త్వరలోని ప్రశ్నావళిని కూడా విడుదల చేయబోతోంది. పేటీఎం చెందిన పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ఆర్బీఐ షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎదురవుతున్నటువంటిది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ దేశంలో చాలా సీరియస్ ఎఫర్ట్స్ నడవబోతున్నాయి. దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వం దగ్గర ఉంది.